హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు అలీనకిపాలెంలో జరిగిన మొహర్రం గురించి మీ అందరికీ వివరిస్తాను. మొహర్రం నెల నెలపొడుపు చూసిన వెంటనే పెట్టెల్లో భద్రపరిచి ఉన్న అలంని బయటకు తీసి సజాతే అంటే అలంకరిస్తారు. దట్టీలపైన అలంకరించడం జరుగుతుంది. ఇలా అలంకరించిన పిదప ప్రతిరోజు మజ్లిస్ మరియు మాతంలో నిర్వహిస్తారు. ఈ విధంగా 40 రోజులు నిర్వహిస్తారు. మజ్లిస్ మాతంలో ప్రతిరోజు జరుగుతాయి. కట్టెలు కాల్చి 3-4 గంటలు కాలిన పిదప అగ్నికుండం తయారవుతుంది. ఈ తయారైన అగ్నికుండాన్ని చదరంగా చేసి అందులో నడిచే విధంగా తయారు చేస్తారు. ఇలా చేసిన పెద్ద పెద్ద దొంగలు కానీ ఏమైనా మిగిలిపోతే అవి పక్కకి పెట్టి నిప్పు కణములు మాత్రమే ఉండేటట్టు చూస్తారు. ఈ ప్రక్రియ అంతా జరగటానికి 3-4 గంటలు పట్టుద్ది వ్యాయామం. ఆ తర్వాత ఆషుర్ఖానా నుంచి అలంని తీసుకుని వచ్చి సవారీ అలం, దీన్ని సవారీ అలం అంటారు. ఆ సవారీ అలంని తీసుకొని వచ్చి నిప్పుల గుండంలో నిప్పులు తొక్కటం జరుగుతుంది. ఈ ప్రక్రియలో నలుగురు ప్రధానంగా నిప్పులు తొక్కటం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా 7వ రోజు రాత్రి జరుగుతుంది. 10వ రోజు ప్రసాదంగా రొట్టెలు తయారు చేసి ఫాతిహా చేయటం జరుగుతుంది. ఆ తర్వాత 7వ రోజు లాగానే 10వ రోజు కూడా నిప్పుల గుండం వేసి నిప్పులు తొక్కటం జరుగుతుంది. సవారీ అలంని తీసుకుని వచ్చి అగ్నిగుండంలో తిరగటం, ముందుగా చిన్నపిల్లల్ని పూలల్లో వేయటం జరుగుతుంది. ఇది ఎందుకనగా వారి మొక్కులను అనుసరించి పుట్టిన పిల్లలు సక్రంగా పుట్టినప్పుడు మిమ్మల్ని అగ్నిగుండం ప్రవేశంలో ఉంచుతామని చెప్పి పూర్వం ఒక ఆవిడ మొక్కుకుందట. దానికి పరిష్కారంగా నిప్పుల్లో వేస్తే ఆ పసి బిడ్డ చనిపోతాడు కాబట్టి పువ్వులు, ఏదైతే నిప్పుల్ని కూడా మేము పువ్వులుగా భావిస్తాము. అంత పెద్ద అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు కనీసం ఎవరికీ ప్రమాదం జరగదు, కాళ్ళు కూడా కాలవు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రక్రియ. చిన్నపిల్లల్ని ఆ పువ్వుల్లో వేసి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకోవటం జరుగుతుంది. ఆ తరువాత నిప్పులు తొక్కటం జరుగుతుంది. ఈ నిప్పులు తొక్కేటప్పుడు ప్రధానంగా 4 వ్యక్తులు ఉంటారు. 2 చెరోవైపున డోరీలు అంటారు. వాళ్ళిద్దరూ ఏదైతే బరువు ఉన్నదో దాన్ని సమానంగా చేయటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక ఆయన ఉద్దాన్ ఉంటాడు, ఒక ఆయన అలందార్ ఉంటారు. అలందార్ ఏదైతే ఉన్నదో అలం పంజా, పీర్ల పంజా అని అంటారు మామూలుగా వ్యవహారంలో. ఏదైతే ముస్తాబ్ చేసిందో అంత బరువు ఉన్నదాన్ని అలందార్ తీసుకొని ఈ నిప్పులు తొక్కటం ప్రత్యేకమైన ఇదన్నమాట. ఇది చాలా నియమనిష్టలతో చేసే పని. అలందార్, ఉద్దాన్, డోరీలు ఇద్దరు, ఈ 4 ముఖ్యమైన 4 వ్యక్తులు ఈ నిప్పుల గుండం నుంచి కనీసం 10-15 సార్లు అటు ఇటు తిరగటం జరుగుతుంది. అటువైపు వెళ్ళినప్పుడు కర్బలా మైదానం వైపు ఇటు వచ్చినప్పుడు ఇలా ఆ నిప్పులు తొక్కుంటూ ఊరి జనాలు, అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రావటం జరుగుతుంది. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ బయట ఎక్కడున్నా సరే ఈ మొహర్రం రోజున తప్పనిసరిగా వారి ఊర్లకు వచ్చి వారి ఇళ్లలో ప్రసాదాలు అవన్నీ చేయించుకోవటం జరుగుతుంది. ఈ అలంలో జరీలు ప్రతి ఇంటికి వచ్చి ఫాతిహా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే వీళ్ళందరూ
ఇంటికి అలం జరి వస్తాయని కాబట్టి తప్పకుండా ఎక్కడున్నా సరే వచ్చి వారి వారి ఇళ్లలో ప్రసాదాలు చేయించుకోవటం జరుగుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ నిప్పు తొక్కటం అనేది చాలా గొప్ప విషయం అని అనుకున్నాను. ఒక చిన్న నిప్పు కణిక నాకు ఈ వీడియోలో అవి తీయటానికి లోపలికి వెళ్ళినప్పుడు చిన్న నిప్పు కణిక నా కాళ్ళను తొక్కటం జరిగింది. అది ఉదయానికి బొబ్బ రావటం జరిగింది. కానీ అంత పెద్ద అగ్నిగుండంలో నిజంగా అంత బరువున్న అలంని తీసుకొని వీళ్ళు అలా వెళ్ళటం చాలా అద్భుతం. నిజంగా దైవకార్యం కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. సామాన్య ప్రజలు మనం చేయలేము. నిజంగా చాలా అద్భుతం అనిపించింది నాకైతే. యా అలీ, యా హుస్సేన్, యా అబ్బాస్ అనే నినాదాలతో ఊరు మొత్తం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో కనీసం 4-5 వేల మంది పాల్గొనటం జరిగింది. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది రావటం జరిగింది. హిందువులతో సుద్ధా వారి వారి మొక్కుల్ని తీర్చుకుంటం జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతుంది. అలంని తీసుకొని ప్రతి ఇంటి ముందు నుంచొని వారు ఇచ్చే ప్రసాదాలను స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఇలా కనీసం ఊరు మొత్తం తిరిగేటప్పటికీ కనీసం 3 గంటలు పడుతుంది. పదకొండో రోజు ఉదయం అలం, జరీ వీటితో పాటు ఇమాం హుస్సేన్ హసన్కి జ్ఞాపకంగా 2 అలంలు, బార్మీమామ్ అలం అలాగే జరీని తీసుకొని ఇదే విధంగా ఊరు మొత్తం మళ్ళీ తిరగటం జరుగుతుంది. ఉదయం 5 గంటల నమాజ్ తర్వాత మొదలుపెట్టి 9 గంటల వరకు ఊరిలో ఊరేగింపు చేయటం జరుగుతుంది. ఊరంతా ఊరేగింపు అయిపోయిన పిదప ఆషురుఖానాకి చేరుకోవటం జరుగుతుంది. అచ్చట మాతం నిర్వహిస్తారు. మాతంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఖమ్, ఇది కత్తితో తలపైన గాయం చేసుకోవటం. జంజీర్ మాతం, ఈ జంజీర్ మాతంలో జంజీర్ తీసుకొని వీపు పైన కొట్టుకోవటం. అలాగే చెస్ట్ బీటింగ్, బ్లేడ్తో ఎదపైన గాయపరుచుకోవటం. ఇవన్నీ ఎందుకంటే ఇమాం హుస్సేన్కి రక్త తర్పణం చేయటం. ఆయన మన కోసం ప్రాణత్యాగం 72 మంది ఆయన అనుచరుల్ని హింసించి చంపివేయటం జరిగింది కర్బలా మైదానం నందు. దానికి ప్రతీకగా ప్రతి షియా ముస్లిం ఈ విధంగా చేస్తారు. రక్త తర్పణం చిన్నపిల్లలతో సుద్ధా, చిన్నపిల్లలు వృద్ధులు అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి మనోభావాలు తగినట్టు వాళ్ళు హమ్ మాతం, జంజీర్ మాతం చేయటం జరుగుతుంది.
ఈ మాతంను 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ మాతంలో చిన్న పెద్ద అందరూ పాల్గొంటారు. ఈ మాతం అయిపోయిన పిదప అందరూ స్నానమాచరించి నమాజుల కోసం సిద్ధమైపోతారు. ఈ నమాజుల్ని మజీద్ నందు కాకుండా జేరే ఆస్మాన్ అంటే పైకప్పు లేని ప్రదేశంలో ఎండలో చదవటం విశేషం. సాయంత్రం జరీ అలం అన్నిటినీ తీసుకొని కర్బలా మైదానానికి బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు ఎక్కడైతే నిప్పులు తొక్కారో దానిలో బర్రెపాలను కాచి దాన్ని అలావా అని అంటారు. ఆ అలావాని పూడ్చివేయటం జరుగుతుంది. పూడ్చివేసిన పిదప కర్బలా మైదానానికి బయలుదేరటం జరుగుతుంది. दिन है आज आशूर का दिन है फातिमा आए है देखो आज आशूर का दिन है आज आशूर का दिन है आज आशूर का दिन है फातिमा आए है देखो आज आशूर का दिन है मुस्तफा आए है देखो आज आशूर का दिन है आज आशूर का दिन है आज आशूर का दिन है अनबिया आए हैं देखो आज आशूर का दिन है औसिया आए हैं देखो आज आशूर का दिन है आज आशूर का दिन है आज आशूर का दिन है आज आशूर కర్బలా మైదానానికి చేరుకున్న తర్వాత అలం జరీ అన్నిటికీ ఉన్న ఏదైతే పంజా అని అంటారో అలంని దట్టీల నుంచి తీసివేయటం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నిమజ్జనం లాంటి సన్నివేశం అన్నమాట. ఇందులో పాల్గొన్న తర్వాత ఫాతిహా అయిపోయిన తర్వాత అందరికీ రొట్టి అలాగే పెరుగన్నం ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే పంజాలని నీటిలో శుభ్రపరుస్తారో ఆ నీటిని తలపైన మరియు కళ్ళకి అద్దుకోవటం జరుగుతుంది. ఇది పవిత్రమైన కార్యంగా భావించడం జరుగుతుంది. అలంని జరీల్ని అన్నిటినీ తీసుకొని అషుర్ఖానాలో ఉంచడం జరుగుతుంది. ఏవైతే అలంలో ఉన్నాయో వాటిని ముట్టకట్టుకొని తీసుకొని రావడం జరిగింది. ఇమాం హుస్సేన్కి ప్రతీకగా గుర్రం కూడా అంతే ఊరేగింపులో పాల్గొంటుంది.
పదమూడవ రోజు ఉదయం జియారత్ నిర్వహించి మజిలిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ అలంలన్నిటినీ పెట్టెలలో భద్రపరచడం జరుగుతుంది. సుమారుగా మా ఊరిలో 100 అలముల పైన ఉన్నవి. వీటన్నిటికీ ప్రతిదానికి లెక్క కమిటీ వాళ్ళ ద్వారా ప్రతిదానికి ఖర్చులకు గాను ప్రతిదానికి అన్నిటికీ లెక్క జవాబుదారి అన్ని కమిటీలుగా. ఈసారి మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ మొహరం జరగటం చాలా ఆనందంగా ఉన్నది. ఇలా ప్రతిదీ లెక్క ప్రకారం ఎలా తీశారో అలా ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తగా శుభ్రపరిచి పెట్టెల్లో దాయటం విశేషం. ఇలా అన్నీ లెక్కపెట్టి పెట్టెలో సర్దిన తర్వాత వాటికి ఊద్ అలాగే ఫాతిహా ఇచ్చి పైన భద్రపరచడం జరిగింది. ఈ పెట్టిని చూసారా, 1954 నాటి పెట్టి. అంతకుముందు చెక్క పెట్టెల్లో భద్రపరిచేవారు. 54 నుంచి ఈ పెట్టెలోనే భద్రపరిచి పైన జాగ్రత్తగా దాయటం జరుగుతుంది. అలావాను పూలు గంధంతో అలంకరించడం జరుగుతుంది. ఈ అలావాని మళ్ళీ తిరిగి మొహర్రం 7వ రోజున మాత్రమే తీయటం జరుగుతుంది. మా ఊరి మొహర్రం మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.